గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించే ఏ శుభకార్యమైనా ప్రారంభించడం ఆనవాయితీ. అందులో ఈ సీజన్లో గ్రామదేవతకు చెల్లించాల్సిన మొక్కుబడులు చెల్లిస్తే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుందని, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయని నమ్మకం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మారవటి తర్వాత పూజలు చేస్తారు. మేళ తాళాలతో ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి ముర్రాటలు, బోనాలు సమర్పించుకోవడానికి బాజా భజంత్రీలతో గ్రామాల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో గాంధమ్మ పేరుతో జాతిపిత మహాత్మా గాంధీని గ్రామదేవతగా కొలవడం సాంప్రదాయం కావడంతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఆకట్టుకుంటుంది. గ్రామదేవత ఉత్సవం అంటే జంతు బలులు లేకుండా ఉండదు. అలాంటిది గాంధీ మహాత్ముణ్ణి కేదారిపురం గ్రామస్తుల కులదేవుడి గ్రామదేవత కొలుస్తుండటంతో ప్రాణ నష్టం లేకుండా నెయ్యలతో చేసే పెద్ద సైజు ముద్దలను తయారు చేసి పూజిస్తారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఆషాఢ మాసం ముగుస్తుందనగా గురువారం రోజున గాంధీ ఉత్సవం నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. హింసను ప్రేరేపించకూడదన్న గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తామంటున్నారు. ఈ ఉత్సవం నిర్వహించాకే ఖరీఫ్కి సంబంధించి వరి ఉడుపులు ప్రారంభించడం ఆనవాయితీ కావడం మహాత్మా గాంధీకి వారిచ్చే ప్రాధాన్యత అర్థమవుతుంది. అంతేకాకుండా మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింస మార్గంలోనే ఈ గ్రామదేవత పండుగ కొనసాగించడం మరో విశేషం. గాంధీ ఉత్సవం రోజున పిల్ల పాపలతో ఊరంతా కదులుతుంది. మేళ తాళాలు, నృత్యాలతో గ్రామస్తులందరూ ఊరేగింపుతో గ్రామ నడిబొడ్డున మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పెట్టి దాని ముందు వెదురు బుట్టలో గాంధమ్మ చెక్క బొమ్మలను పెట్టి పూజలు చేసి జాతి భక్తిని చాటుకుంటున్నారు. అమ్మవారికి చెల్లించినట్టే ఫలాలు, ముర్రాటలు గాంధమ్మకు సమర్పించుకున్నారు. వడపప్పు, నూతన వస్త్రాలు, పానకం వంటివి నైవేద్యంగా పెట్టి దీపధూపాలతో చేసిన పూజలు చూసి గ్రామేతరులు ఫిదా అయ్యారు. గాంధమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ కోలాటాలు, భజనలు చేసి సందడి చేశారు. కేదారిపురం గ్రామం ప్రతి ఏటా ఖరీఫ్ పనులు ఆరంభించడానికి ముందు ఊరంతా కలిసి గాంధమ్మకు పూజించి పాదాల దగ్గర పెట్టి ముట్టేసుకుంటా శైలి తైలిపోతాను మరి రాజిపోతా సంబరమని గమ్ముల ముందలు నిర్ణయిస్తాము. వారాలు చేసిన వెంటనే
మేము గాంధమ్మ సంబరం చేసిన తర్వాతనే పొలాలకు రైతు బయలుదేరుతాడు ఆయన. అంటే మా పనులకి పూర్వం కానివ్వండి ఇది నిర్ణయం చేసుకున్నాను. నిర్ణయం చేసుకొని మేము ఈ కార్యక్రమం చేసుకొని పొలంకి వెళ్తారు రైతు. మా పూర్వుల నిర్ణయం మా పూర్వం కాడ నుంచి ఇది దమ్మ పోస్టర్కి ఇది సంబరం చేసి మేము అది గాంధీజీ పూజిస్తారు కదా, మీరు గాంధీజీ పూజిస్తున్నారు కదా. గాంధీజీ పూజ ఆ పూర్వం కాడ నిర్ణయమే ఇదే గాంధీ పూజించి మీరు చేయడం సంబరం.